హాయ్ ఫ్రెండ్స్, మొహరం ఇదొక సాధారణ చరిత్ర కాదు. ఇది త్యాగానికి, ధర్మానికి, సత్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇది కర్బలా నుంచి వచ్చే ఓ శబ్దం. ఇస్లాం మతం న్యాయం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప గాథ. మొహరం షియా ముస్లింల గుండెల్లో పదిలంగా నిలిచిపోయే ఓ శోకకాలం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఇమాం హుస్సేన్ ఎవరు, యజీద్ ఎవరు, కర్బలా సంగ్రామం ఏం చెప్పింది, మొహరం షియాల దృష్టిలో ఎందుకు అంత ప్రాధాన్యత కలిగింది. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మొహరం ఇస్లామిక్ క్యాలెండర్ లో వచ్చే మొదటి నెల. ఈ నెలలో జరిగిన కొన్ని విషయాలు యావత్ ముస్లింల గుండెల్లో దృఢంగా నిలిచిపోయాయి. వీళ్ల ప్రకారం ఈ నెలలో ఆదం అలైహిస్సలాం అనే ప్రవర్త జన్మించారంట. ఆయనే కాకుండా ఇంకా చాలా ప్రవర్తలు ఈ నెలలో జన్మించారంట. ఇంకా ఇదే కాకుండా ముఖ్యంగా షియా ముస్లింల ప్రకారం మొహరం అనేది అత్యంత పవిత్రమైన మరియు శోకభరితమైన మాసంగా భావిస్తారు. మొహరం నెలలో వచ్చే 10వ రోజును అష్రా అంటారు. ముహమ్మద్ ప్రవర్త మనవడైన ఇమాం హుస్సేన్ ఇరాక్ లోని కర్బలా యుద్ధభూమిలో వీరమరణం చెందడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా 71 మంది కూడా ఉన్నారు. వాళ్ళని యజీద్ ఆర్మీ చంపేశారు. వీళ్లలో ఇమాం హుస్సేన్ గారి 6 నెలల కొడుకు కూడా ఉన్నారు. అంటే 6 నెలల పిల్లవాడు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా చంపేశారు ఆ యజీద్ ఆర్మీ. కర్బలా యుద్ధం ఇమాం హుస్సేన్ మరియు జలీం రాజు అయిన యజీద్ కి మధ్య జరిగింది. ఇందుకే ముస్లింలు మొహరం టైంలో ఇమాం హుస్సేన్ యొక్క వీర మరణాన్ని గుర్తు చేసుకుంటారు. అండ్ షియా ముస్లింలు ఈ రోజును మాతీం చేస్తారు అండ్ మరియు ఆ రోజును అష్రా అని కూడా అంటారు. ఇమాం హుస్సేన్ ప్రవర్త ముహమ్మద్ కూతురైన ఫాతిమా అండ్ హజరత్ అలీ గారి కొడుకు. హజరత్ అలీని షియా ముస్లింలు తమ మొదటి ఇమామ్ గా అంటే లీడర్ గా భావిస్తారు. అండ్ సున్నీ ముస్లింలు తన 4వ ఖలీఫాగా భావిస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మొహరం పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఇది తెలుసుకోవాలంటే ముందుగా మన హిస్టారిక్ పేజెస్ ని తిప్పాల్సి ఉంటుంది. అప్పట్లో ఖలీఫా ముస్లింస్ కి రాజుగా ఉండేవారు. ముహమ్మద్ ప్రవర్త మరణించిన సుమారు 50 సంవత్సరాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అత్యాచారాలు, అణిచివేతడ ప్రారంభమైంది. అప్పటి సిరియా గవర్నర్ అయిన యజీద్ తనను తాను ఖలీఫా రాజుగా ప్రకటించుకున్నాడు. అండ్ ఇమాం హుస్సేన్ దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు యజీద్ తన సైన్యంలో తన మాటకి వ్యతిరేకంగా ఉన్న వారిని తలను అరకేయమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశాడు. యజీద్ మనుషులు ఇమాం హుస్సేన్ అండ్ తన అనుచరుల్ని కనీసం మంచినీళ్లు కూడా దక్కనివ్వకుండా చేశారు. వాళ్ల అణిచివేత అయితే పెరుగుతూ పోయింది, కానీ వీళ్ళైతే సరెండర్ అవ్వలేదు. చివరికి అష్రా రోజు ఆయన అనుచరులు తీవ్ర దాహం, ఆహారం, నీరు లేకపోవడం వల్ల బలైపోయారు. అండ్ వెన్నుపొడుతూ హుస్సేన్ తల కొట్టబడింది. ఇమాం హుస్సేన్ ధర్మం కోసం తన ప్రాణాలని అర్పించడం జరిగింది. ఈ వీర మరణాన్ని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం మొహరం జరుపుకుంటూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే మొహరం అనేది ఉత్సవం కాదు, ఓ ధార్మిక త్యాగం మరియు న్యాయం కోసం ప్రాణత్యాగాన్ని స్మరించుకున్న గాథ. ఇది ఒక మార్గ ధార్మిక సందేశం. నీతికి, నిజాయితీకి జరిగే పోరాటంలో ఎప్పుడు వెనకడుగేయకూడదు. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. ఇన్ కేస్ నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. అండ్ నాకేమన్నా చెప్పాలనుకోండి అయితే కమెంట్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.